చాలా పెద్ద మోసం ఒకటి రెడీగా ఉంది. అదేంటంటే మనల్ని అందరినీ మోడీకి తాకట్టు పెట్టడానికి కృష్ణమాదిగ రెడీగా ఉన్నాడు. ముద్దులాడతాడు, కాళ్ళు అట్టుకుంటాడు, సాధించానంటాడు. మోడీ ఏం చేయలేదు, సుప్రీంకోర్టు చేసింది. మాదిగ పూనకం ఎక్కువైపోయి కృష్ణమాది ఏం చేసినా కరెక్ట్ అనే భ్రమలో ఉంటారు. అలాగే మాళ్ళు కూడా భ్రమల నుంచి బయటకు వచ్చి మనం రియాలిటీకి వస్తే ఇటు కాంగ్రెస్ మనకేం చేయదు, కృష్ణమాదిగ ఏం చేయడు, వైఎస్ఆర్సీపీ ఏం చేయదు. మాదిగ దండోరా దాని ప్రయాణాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. దాని గురించి ఏం ప్రసంగాలు చేయక్కర్లేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అయిపోవలసిన దాన్ని కేవలం ఆయన బిజినెస్ ముందుకు సాగదీసుకుంటా 30 సంవత్సరాలు చేశాడు. 20 ఏళ్ల క్రితమే నేను బిషప్స్ కౌన్సిల్ వాళ్ళు కృష్ణమాదిగని కలిసి ఇలా దళిత క్రిస్టియన్ ఇష్యూ మీద అంటే అప్పుడు ఆయన అన్నాడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫారెన్ డబ్బులు వచ్చే వాళ్ళందరూ డబ్బులు ఇవ్వడం ప్రారంభించండి, అప్పుడు ఆలోచిస్తానన్నాడు. సో ఒకటే ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్స్ అంటే సాఫ్ట్ కార్నర్ లేదు. రీసెంట్గా ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే గుడి అరుగు మీద పడుకుని ఫోటోలు తీయించుకుంటున్నాడు. ఎవరి దగ్గర మార్కుల కోసం పాపం ఎదురు చూస్తున్నాడు. ఇదంతా సో మనం మోసపోవద్దు, మనం కొంచెం కామన్ సెన్స్ వాడదాం. ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక అనుభవంతో చెప్తున్నాను, దండోరాకు ముందు 7 సంవత్సరాలు మేము కలిసి పనిచేసాం. కత్తి పద్మారావు దగ్గర, సత్యమూర్తి గారి దగ్గర మేము పనిచేసాం. ఆయన ఎలాగుంటాడో నాకు తెలుసు, ఎలా మోసం చేస్తాడో నాకు తెలుసు. కనుక జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.